ప్రాంతాల్లో నగరాలు ఉండకూడదట. ఏంటి మనం ఏం చదువుకున్నాం? చెన్నై ఎక్కడుంది, కోల్కతా ఎక్కడుంది, కటక్ ఎక్కడుంది? ఈ దేశంలో రాజమండ్రి, మా కాకినాడ పక్కన రాజమండ్రి ఎక్కడుంది, నెల్లూరు ఎక్కడుంది? పెన్నాల దగ్గర కాదా? నరసాపురం శతాబ్దాల చరిత్ర ఉంది నది ఒడ్డు దగ్గర. నది ఒడ్డు దగ్గర నాగరికంగా విరాజిల్లా ఏంటి? ఏం మాట్లాడతారు? మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, మీరు చదువుకున్న పుస్తకాలు ఏంటి, మీకు రాసిచ్చిన స్క్రిప్ట్ ఏంటి? నాకు అర్థం కాదు. అంటే తన పూర్తి అజ్ఞాని, తన యొక్క ఆలోచన ఏమాత్రం లేదు, ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి. పుస్తకాలు ఏదో ముందు పెట్టుకుని పేజీలు తిప్పి 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 చదవటం తప్పితే అసలు ఏం చదువుతున్నాను, ఏం రాసిచ్చారో, ఇది ఎంతవరకు కరెక్ట్ అని విచక్షణ ఏమాత్రం. మళ్ళీ రావడానికి ప్రిపేర్ అవుతాం. వస్తాను రవికిరణ్ గారు. పసులూరు సురేష్ గారు, గుడ్ మార్నింగ్. మీ ముందుకు వచ్చే ముందు ఒకసారి సార్ ఆ డాక్యుమెంట్ ఒకటి పే చేయండి. ఇందాక పెద్దరెడ్డి రవికిరణ్ గారు అన్నారు ఎన్జిటికి సంబంధించి వచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇది. సో ఎన్జిటిలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ముగ్గురిని ఎక్స్పర్ట్స్ని ఇందులో కమిటీకి వేశారు. అందులో డాక్టర్ వివి శ్రీనివాస్, ప్రొఫెసరు, హైడ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఒక ఆయన, తర్వాత కే రవి, రివర్ కన్జర్వేటర్, కృష్ణా సెంట్రల్ డివిజన్, వీరితో పాటు ఇంకొకరు కూడా ఇందులో సభ్యులుగా పెట్టినటువంటి పరిస్థితి. సో వీళ్ళు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 1853లో ఒకసారి, 2009లో వచ్చినటువంటి అతిపెద్ద ఫ్లడ్స్ వల్ల కూడా ఈ ఏరియా ఏదైతే క్యాపిటల్ సిటీ ఏరియా ఉందో ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో అది ఆ ఫ్లడ్డింగ్ రాలేదు, ఇట్స్ ఏ ఫ్లడ్ ప్లెయిన్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇది అని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. ఎన్జిటి కూడా ఈ అంశాన్ని కొట్టేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఎన్జిటి డాక్యుమెంట్, ఇందాక మన రవికిరణ్ గారు చెప్పినటువంటి డాక్యుమెంట్. అది 17 నవంబర్ 2017లో ఇది ఆర్డర్ వచ్చిందనమాట. సో ఇది కాదు, ఇది రివర్ బెడ్ కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు అడ్మిట్ చేసుకోలేదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఆ రోజు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. సో వారు కూడా ఈ అంశానికి సంబంధించి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఇది కాబట్టి ఇన్ని ఉన్నప్పటికీ కూడా సురేష్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు రివర్ బేసిన్ అని చెప్పడం, సో ఒక నదికి సంబంధించినటువంటి ప్రాంతంలో కడుతున్నారు అంటే కొంతమంది చాలామంది మాట్లాడారు నది గర్భంలో కడుతున్నారు. గర్భం కాదు అనేది ఆయన చెప్పింది వచ్చేసి రివర్ బేసిన్ అన్నారు, అంటే నది పరివాహక ప్రాంతం అనేటటువంటి అర్థం. సో ఏమంటారు, మీరేమంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి? రాజు గారు, ముందుగా మీకు మరి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, తోటి రాజకీయ పార్టీ నాయకులకు, వీక్షకులకు నా నమస్కారాలు. ఇప్పుడు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని చాలా మంది కూడా వక్రీకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే ముప్పుకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతము, దీని ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది అనేసి మాట్లాడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరి గతంలో భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంది, అది కూడా ప్రాధాన్యతనివ్వకుండా మళ్ళీ భూసేకరణకు ఏ రకంగా వెళ్తారు అనేటువంటి ప్రశ్నల్ని జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తారు. భారత రాజ్యాంగంలో రాజధాని అంశం, వాస్తవానికి భారత రాజ్యాంగంలో రాజధాని కంటూ ప్రత్యేక నిర్వచనం కానీ ప్రత్యేక స్థానం కానీ ఏమీ లేదు. భారత రాజ్యాంగంలో వాస్తవంగానే లేదు. కావాలంటే మీరు చూడండి, భారత రాజ్యాంగంలో ఇబ్బంది ఏం లేదు. నిజంగానే భారత రాజ్యాంగంలో రాజధాని కంటూ ప్రత్యేకంగా ఎటువంటి నిర్వచనం ఇవ్వలేదు. రాజధాని అంటే ఏంటి? ఒకటి సురేష్ గారు కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆర్టికల్ 153 నుంచి 162 వరకు రాష్ట్రాలకు సంబంధించిన రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి యాడుంటే అది కాదు రాజధాని. ఎక్కడైతే రికగ్నైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో, రికగ్నైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్, గుర్తింపు పొందినటువంటి పరిపాలనా కేంద్రము, దట్ ఈజ్ కాల్డ్ రాజధాని. ముఖ్యమంత్రి యాడ కూర్చుంటే, ఆయన కుర్చీ యాడుంటే అది కాదు రాజధాని అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం రాజధానులు ఉంటాయి. ఇది చాలా క్లియర్ గా ఉంది. మీరు కావాలంటే ఆర్టికల్ 153 to 162 ఒకసారి దాన్ని అర్థం కాలేదు. నేను ఒక మాట